ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పతంగులను ఎగురవేశారు. పతంగుల్లా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మట్టడుగున తీసుకువచ్చిందని పుట్టమధు మండిపడ్డారు. మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సాగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం మంత్రి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రాజగృహలో ఈరోజు పతంగులను ఎగరవేయడం జరిగింది. పతంగులు తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇది మరి చలికాలం నుంచి ఎండాకాలంకు ఆహ్వానం పలికే విధంగా ఇది సందేశంగా దీన్ని ఎగరవేయడం జరుగుతూ ఉన్నది. మేమైతే బీఆర్ఎస్ పార్టీ ఇది ఆకాశం ఎద్దుగా ఎదగాల్సిన అవసరం ఉన్నదని ఎగిరేటువంటి రాష్ట్రాన్ని మరి వెనుకకు పడేసినటువంటి కాంగ్రెస్ పాలనను అంతమొందించే దిశగా ఈ పతంగులలాగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎగరాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి రాబో సంక్రాంతులలో గొప్పగా ఉండే విధంగా మరి ఈ పండుగ పూజలు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.